మంత్ర ఏకాక్షరా పిండా కర్తర్యోద్వ్యక్షరామతా వర్ణత్రయం సమారభ్య నవార్ణవధి బీజకాః తతో దశార్ణమారభ్య యావద్వింశతి మంత్రకాః తత ఊర్ధ్వగతా మాలాః తాసు భేదో న విద్యతే. ఎంత అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం అంటే, అమ్మవారికి ఒక్క అక్షరం ఉందే, అది కూడా మంత్రమే, ఏకాక్షర మంత్రం. ఏమిటి చెప్పండి అమ్మవారికి ఒక్క అక్షర మంత్రం? అమ్మవారిని పలకడానికి ఒకటే అక్షరం, శ్రీ అంటే చాలు. సాహి శ్రీరమృతా సతాం సానో దేవి సుహవాసర్మ యచ్చతు మంత్రం ఉంది. సాహి శ్రీరమృతా సతాం. శ్రీ అనే ఒక్క అక్షరం అమ్మవారి మంత్రం. అమ్మవారికి ఏకాక్షరం. అలాగనే పరబ్రహ్మకు కూడా ఒకే అక్షరం మంత్రం. ఏం చెప్పండి? ఓం. ఓం అన్న శ్రీ అన్న ఒకటే అర్థం. మీకు చెప్తాను. ఓం అంటే ఏంటి? 3 అక్షరాల కలయిక, 3 మాత్రలు. ఆ, ఊ, మా కాదు. ఆ అన్నప్పుడు నోరు తెరుచుకుంది అంటే సృష్టి. ఊ అన్నప్పుడు 2 పెదవులు ఇలా రౌండ్గా అయి గాలి బయటకు వస్తుంది, స్థితి అంటే సస్టైనెన్స్. అన్నప్పుడు 2 పెదవులు మూసుకున్నాయి అంటే లయం, అన్ని లోపల మిగిలిపోతున్నాయి. అందుకనే సంగీతంలో శృతి లయము అని అంటారు. శృతిని దేంతో చూస్తారు చెప్పండి? తంబురా పెట్టి సా పా సా శృతి చేస్తారు. లయం దేంతో చెప్పండి? లయాన్ని మృదంగం కొడతారు, గమ్ గమ్ అని కొడతారు. ఆ లయము కలవాలి. లయము దీంతో, దేనితో? మృదంగంతో. శృతి తంబురాతో కలవాలి. అందుకనే వైలిన్ ఉంటుంది కదా, అది మన శృతిని అలా కాపాడుతుంది. ఈ మృదంగం మన లయాన్ని కాపాడుతుంది. అందుకనే ఇటువైపు శృతి, ఇటువైపు లయం. ఈ శృతి లయలు పక్కన ఉంటేనే సంగీతం చక్కగా వెళుతూ ఉంటుంది. మధ్యలో వీడిది సంగీతం, కానీ వీడికి ఒకవైపు శృతి, ఇంకొక వైపు లయం. అందుకనే లయం అంటే ఏంటి? ఆఖరికి ఎక్కడైతే అన్ని అక్షరాలు లీనమవుతుందో దాన్ని లయం అంటాం. అందుకనే మహాగణపతి మనసా స్మరామి. ఎక్కడైతే ఎండ్ అవుతుందో దాన్ని లయం అంటారు. అక్కడ లయం సరిగ్గా లేదనుకోండి, మహాగణపతి అన్నామంటే లయం కాదనమాట, అక్కడ ఏదో తేడా వచ్చేస్తుంది. కాబట్టి లయం కరెక్ట్గా ల్యాండ్ అవ్వాలి. ఇప్పుడు హెలికాప్టర్ ఉంది లేకపోతే ఫ్లైట్ ఉంది అనుకోండి, సరిగ్గా అంటే ఆ క్రాఫ్ట్ నోస్ ఏంటంటే దాని మూతి ఉంటుంది కదా క్రాఫ్ట్ది, అది రన్వేలో మధ్యలో ఒక గీత ఉంటుంది. ఆ గీత మీద ముక్కు దిగాలి, దిగితే కరెక్ట్గా వెళుతుంది. అది లేకపోతే సరిగ్గా ల్యాండ్ అవ్వకపోతే ఎగుడు దిగుడైపోయి మొత్తం కూలిపోతుంది అక్కడ. అందుకని ఈ సంగీతం కూడా ఏంటంటే ఎంత ఆనందాన్ని ఇస్తుందో, లయం కనుక తప్పితే ఒకసారి మనల్ని ఇరిటేట్ అయిపోతాం. అందుకనే మంచి సంగీతం ఏంటనంటే శృతి ఎంత ముఖ్యమో లయం అంత ముఖ్యం. ఎందుకనంటే శృతి అనేది ప్రారంభం, లయం అనేది దాని అంతం. దాని అంతమే ఇంకో ప్రారంభానికి కారణమవుతుంది. అందుకనే మహాగణపతి మనసా స్మరామి, మహాగణపతి మనసా స్మరామి, మహాగణపతి. ఎంత అది ఆ లయము శృతి ఉండాలి. ఈ శృతి లయం లేకపోతే సంగీతం వినలేము, చావుగొట్టి చెవులు మూసినట్టు ఉంటుంది, అరిచి గీబెట్టినట్టు ఉంటుంది. కాబట్టి లయం అనేటువంటిది చాలా గొప్ప ఇది. అందుకనే ఓంకారంలో అనేది ఏంటి? లయం. ఆ అంటే తెరవడం, సృష్టి. ఊ అంటే స్థితి, అంటే లయం, అంటే సృష్టి స్థితి లయం. సృష్టికి ఎవరండి కర్త? బ్రహ్మ. స్థితి విష్ణువు, లయము శివుడు కదా. ఇప్పుడు చూడండి, ఇది ఓంకారం నుంచి వచ్చినటువంటి ఈ ముగ్గురు. శ్రీ అనే అక్షరం తీసుకోండి, దాంట్లో శా అనే అక్షరం ఉంది కదా,
అది శర్వాణి అంటే సరస్వతి, ఆవిడ బ్రహ్మగారికి ఇచ్చారు. రేప ఉంది కింద అర్ధచంద్రాకారంలో. రా అంటే రమా అంటే లక్ష్మీదేవి, ఆవిడనేమో విష్ణువుకి ఇచ్చారు. పైన ఈ అని గుడి దీర్ఘం ఉంది కదా, ఈశ్వరి ఆయనకి ఇచ్చారు. కాబట్టి ఓంకారం అంటే త్రిమూర్తులు, శ్రీ అంటే ఈ ముగ్గురు మూర్తులు కలిపితే ఓం శ్రీ అంటే చాలు, అందరూ అందులో వచ్చేస్తారన్నమాట. అందుకనే శ్రీ అనే అక్షరం అమ్మవారికి ఏకాక్షరం, ఓం అనే అక్షరం పరబ్రహ్మకు ఏకాక్షరం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్, భగవద్గీత కూడా చెప్తుంది. కాబట్టి శ్రీ అనే అక్షరం ఎంత గొప్పది అని అంటే అమ్మవారిది అంత గొప్ప అక్షరం. కాబట్టి ఒక్క అక్షరం ఉంది అమ్మవారికి మంత్రాలు. హ్రీం అనే అక్షరం కూడా బీజాక్షరం, ఒక్కటి చాలు, ఒక్కటి పలికితే చాలు. అలాగ అమ్మవారికి ఏకాక్షర మంత్రాలు ఉన్నాయి. ఆ ఒక్క అక్షర మంత్రాన్ని ఏమంటున్నారనంటే మంత్ర ఏకాక్షర పిండా, దాన్ని పిండ మంత్రము అని అంటారు. ఒక్క అక్షరం ఉంటే పిండ మంత్రం అంటారు. రెండు అక్షరాలు ఉందనుకోండి దాన్ని కర్తరీ మంత్రము అని అంటారు. అలాగనే 3 నుండి 9 వరకు అక్షరాలు ఉంటే వర్ణత్రయం సమారభ్య నవార్ణవది బీజకాహ, దాన్ని బీజక మంత్రములు అని అంటారు. 9 అక్షరాలు ఉంటే ఐం క్లీం సౌహ్, సౌహ్ క్లీం ఐం, ఇవన్నీ బీజక మంత్రాలు. అలాగనే తతో దశార్ణమారభ్య యావద్వింశతి మంత్రకాహ, 10 అక్షరాల నుండి 20 అక్షరాల వరకు ఉంటే దాన్ని వింశతి, దాన్ని మంత్రకాహ. ఆ వింశతి మంత్రకాహ 20 అక్షరాలు ఉంటే దాన్ని ఒక పంచదశి అని షోడశి అని ఈ రకంగా పిలుస్తాం మనం, మహామంత్రం అని. అలాగనే తత ఊర్ధ్వగత మాలా తాసుభేదో న విద్యతే, 20 అక్షరాలు దాటిన తర్వాత ఉండేటువంటి అక్షరాలతో కూడుకున్న మంత్రాలన్నీ మాలా మంత్రములు అని అంటారు. కాబట్టి ఇప్పుడు ఈ లలితా సహస్రనామం ఉందే ఇది మాలా మంత్రం. ఇది మొత్తం మాలా మంత్రం. ఇది చాలా గొప్ప మంత్రం ఇది లలితా సహస్రనామం. అందుకనే ఒక్కసారి లలితా సహస్రనామం కనుక పూర్తిగా పారాయణం చేస్తే అందులో ఎన్ని బీజాక్షరాలు ఉన్నాయో అన్ని అందులో ఇమిడిచిపెట్టింది అనమాట అమ్మవారు. అందుకనే ఈ లలితా సహస్రనామానికి దేవతలు ఎవరు, ఋషి ఎవరు, ఎవరు చెప్పండి? మీరందరూ రోజు చెప్తుంటారు. ఋషులు ఎవరు దీనికి? హయగ్రీవుడా? కాదు. వశిన్యాది వాగ్దేవతా ఋషయః. ఐం బీజం క్లీం శక్తి సౌః కీలకం. చూడండి, ఐం క్లీం సౌః ఏమిటది? మంత్రం బాల. మమ చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థే జపే వినియోగః. ఐమంగుష్ఠాభ్యాం నమః, క్లీం తర్జనీభ్యాం నమః, సౌః మధ్యమాభ్యాం నమః. ఇది అందరూ చేయకూడదు, పుస్తకాల్లో రాసేశారు కానీ అలా అందరూ చేయకూడదు. అంగన్యాస కరన్యాసాలు గురువు దగ్గర తీసుకుని ఆ మంత్రము ఐం క్లీం సౌః బాలా మంత్రం తీసుకున్న వాళ్ళు చేయాలి. అంతేగాని పుస్తకాల్లో ముద్రించేశారు కదా అన్ని చదువుకుంటూ పోకూడదు మనం. అర్థమైందండి? కాబట్టి మనం గురువు వద్ద ఆ బీజాక్షర మంత్రాలన్నీ తీసుకుని చేస్తే అంగన్యాస కరన్యాసాలు చేసిన తర్వాత సహస్రనామం చేయాలి. అంగన్యాస కరన్యాసాలు లేకుండా సహస్రనామం మామూలుగా పారాయణం చేసుకోవచ్చు, నష్టమేం లేదు. అయితే అంగన్యాస కరన్యాసాలతోటి ఆ బాలామంత్రం చేసి అప్పుడు లలితా సహస్రనామం పారాయణం చేయండి, మీకు తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ 20 అక్షరాల నుండి ఇంకా కొన్ని లక్షల అక్షరాలు ఇవిడిపోయి ఉన్నాయి లలితలో. అందుకనే అమ్మా అనే శబ్దం మనం చెప్తాం కదా, ఏంటి తెలుసా అండి మీకు? మనకు అక్షరాలన్నీ ఎన్ని ఉన్నాయి? అం అహా, అంతేనా? అక్షరాలన్నీ అం నుండి అహా వరకు. అం అహా, దాన్ని కలపండి అమ్మహ. దాన్ని హ అనే తీసేయండి, ఏముంది? అమ్మ. అమ్మ అంటే అన్ని అక్షరాలు అందులోనే ఉన్నాయి. ఒక్కసారి అమ్మ అంటే అన్ని అక్షరాలు అందులోకి వచ్చేసాయి అన్నమాట. అందుకనే మన సంస్కృతిలో అమ్మా అమ్మా అని పిలుచుకుంటున్నాం, అన్ని అక్షరాలు పలుకుంటున్నాం. కానీ మనం ఇప్పుడు ఏంటి? చిచి, వీడికి బుద్ధి లేదు, ఇంత డబ్బు పోసినా వీడు అమ్మ అంటున్నాడు, బుద్ధి లేని మెదవ, మమ్మీ అనడం మానేస్తున్నాడు వీడు అంటున్నాడు. అమ్మా అంటే అన్ని అక్షరాలు. అన్నమయ్య అంటాడు కదా, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను అన్నాడు ఆయన్ని చూసి.
ఆ క్షేత్రంలో నిలబడి అన్ని మంత్రాలు ఇందులోనే ఉన్నాయ్యా, ఇక్కడికి వచ్చి ఏ మంత్రము చెయ్యక్కర్లేదు, నిన్ను చూస్తే మంత్రముగ్ధులైపోతాము అని అన్నాడు ఆయన. కాబట్టి అలాగనే అమ్మా అని ఒక్కసారి అనండి మీ తల్లిని, అన్ని అక్షరాలు అందులో వస్తుంది. అది మంత్రం అండి. అమ్మ అనేది మంత్రం, మమ్మీ అనేది ఏంటి? మంత్రం కాదు.